హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ జగన్నాథ్ టెంపుల్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ ఇచ్చారు. బైక్ పార్కింగ్ కంప్లీట్లీ ఫ్రీ. ఇక్కడ పూలు, కొబ్బరికాయలు, ప్రమిదలు, ఒత్తులు దొరుకుతాయి. ఈ చుట్టుపక్కల చూసారా దేవుని ప్రతిమలు. ఇక్కడ మనకి ట్యాప్స్ ఇచ్చారు, కాలు చేతులు కడుక్కొని వెళ్ళచ్చు. ఈ చుట్టూ జగన్నాథ స్వామి యొక్క చరిత్రను తెలియజేస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ పెయింటింగ్స్ అనేవి, ఇక్కడ చిన్న గార్డెన్ లాగా చెట్లు పెంచారు. ఇదిగోండి చూడండి. టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసరికి 6 AM టు 12 PM మార్నింగ్, ఈవినింగ్ 5 PM టు 9 PM. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసరికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. మెట్రోలో వచ్చేవాళ్ళు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో దిగితే అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. బస్కి వచ్చేవాళ్ళు 47L ఆర్ 127K జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో దిగితే అక్కడి నుంచి బై వాకబుల్ డిస్టెన్స్. ఈ టెంపుల్ను ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది కదా, సేమ్ అదే విధంగా నిర్మించారు. 2009లో నిర్మించారు ఒడిశా కమ్యూనిటీ వాళ్ళు. జగన్నాథ స్వామి అంటే మహావిష్ణువు యొక్క మరొక రూపమే. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు ప్రదేశము అక్కడ కనబడుతుంది కదా, సేమ్ మెయిన్ టెంపుల్లో అట్లానే ఉంటుంది విగ్రహాలు. ఇది ఎంట్రన్స్. పక్కన ఓంకారం అని ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం. అక్కడ ధ్వజస్తంభం, గంట కనబడుతుంది కదా. ఈ ధ్వజస్తంభం వెనకాల ఉంది కదా, అదే మెయిన్ టెంపుల్. అక్కడే జగన్నాథ స్వామి లోపల ఉంటుంది విగ్రహాలు. ఈ టెంపుల్ చుట్టూ 5 టెంపుల్స్ ఉంటాయండి చిన్నవి. లక్ష్మీదేవి, వినాయకుడు, శివుడు, హనుమంతుడు, నవగ్రహాలు. ఈ గుడిలో శిఖరం ఎత్తు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఫ్లోర్ మొత్తం గ్రానైట్తో నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ రెడ్ కలర్లో ఉండటానికి కారణం దాదాపు 600 టన్నుల రెడ్ శాండ్ స్టోన్ ఒరిస్సా నుండి తెప్పించారు. వాటితోనే నిర్మించారు. పూరి జగన్నాథ ఆలయంలో ఏ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా నిర్వహిస్తారు. ఈ టెంపుల్ జూలైలో రథయాత్ర జరుగుతుంది. ఇక్కడ చాలా ఫేమస్. ఆ రథయాత్ర రోజు చాలామంది జనాలు వస్తారు. ఫుల్ రష్గా ఉంటుంది. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ప్రసాదం ఏదైతే లభిస్తుందో ఇక్కడ కూడా అదే దొరుకుతుందండి. టెంపుల్ బయట మనకి ఎంత నాయిస్ ఉన్నా లోపలికి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ని చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉంది. చూడండి, చాలా నీట్గా ఉంటుంది టెంపుల్, క్లీన్గా. అదిగోండి శ్రీకృష్ణుడు తాటకిని చంపుతున్నట్టు. మహావిష్ణువు అవతారాలన్నీ ఇక్కడ కనబడతాయండి. శ్రీకృష్ణుడు వెన్నె దొంగలించడం, శ్రీకృష్ణుడు, గోపికలు, అదిగోండి ఆవులు. ఈ టెంపుల్ను చాలా అద్భుతంగా నిర్మించారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ లోపల. అండ్ చాలా క్లీన్గా ఉంటుంది, నీట్గా. దుర్గామాత, కాళికా అమ్మవారి అవతారాలు, రామాయణం చూపిస్తుంది ఇక్కడ, భాగవతం గురించి చూపిస్తున్నారు, అమ్మవారి గురించి చూపిస్తున్నారు.
టెంపుల్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి వీలున్నప్పుడల్లా. లోకల్స్ వాళ్ళు ఎటు చూస్తారు, హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా అవుట్ సైడర్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని అయితే దర్శించండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ చుట్టూ మనకి ఈ మన పురాణాలు తెలియచేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఇదిగోండి రామావతారం నవగ్రహాలండి. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. హనుమంతుడు రాముల వారిని లక్ష్మణుల వారిని తీసుకెళ్తున్నట్టు హనుమంతుని టెంపుల్ అండి ఇది. ఇదిగోండి ఇక్కడ శ్రీకృష్ణుడి గురించి మళ్ళీ సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకెళ్తున్నట్టు, లక్ష్మణుడికి ఇక్కడ బాణం తగిలి స్పృహ కోల్పోతాడు కదా, అది కూడా చూపిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మహావిష్ణువు, ఇదిగోండి సీతారాములు లక్ష్మణులు హనుమంతులు వారు. మహావిష్ణువు అవతారాలండి ఇక్కడ. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా ప్లెజెంట్గా ఉంటుంది టెంపుల్ అయితే, చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఒక కొత్త ప్రదేశానికి వచ్చినట్టు ఉంటుంది ఇంకా చెప్పాలంటే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి. అదిగో అక్కడ ఇది మెయిన్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ ఇది టెంపుల్ అవుట్ సైడ్ అండి. మనకి గార్డెన్ ఇచ్చారు. మనం దర్శించుకున్న తర్వాత ఫొటోస్ అయినా ఏమైనా దిగాలనుకుంటే బయటకు వచ్చి దిగచ్చు. మళ్ళీ బెంచెస్ కూడా ఇచ్చారు హాయిగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఒక మండపం కడతారంట మరి. ఇదేనండి మెయిన్ రోడ్డుకి ఎంట్రన్స్ అని చెప్పా కదా, మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది. అక్కడ మనకి చెప్పుల స్టాండ్ 5 రూపీస్ పే చేయాలి ఒక జతకు వచ్చేసరికి. ఇక్కడ కార్ పార్కింగ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్.